5 గంటల సేపు హైకోర్టులో బీసీ రిజర్వేషన్ల మీద సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఎవరైతే బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఇలా హైకోర్టును పిటిషన్ వేయడం జరిగిందో వాళ్ళు దాదాపు 3 గంటల సేపు వాళ్ళు వాదనలు వినిపించడం జరిగింది. ఆ తర్వాత లంచ్ తర్వాత హైకోర్టులో లంచ్ తర్వాత మళ్ళీ ఎవరైతే రిజర్వేషన్ వ్యతిరేకంగా పిటిషన్ చేశారో వాళ్ళే వినిపించారు. ఆ తర్వాత ఇవాళ దాదాపు ఈ బీసీ రిజర్వేషన్ల విషయంలో బీసీ సంఘాలుగా మేము ఒక 50 మంది ఇంప్లీడ్ పిటిషన్ వేయడం జరిగింది. కానీ ఇంప్లీడ్ పిటిషన్ వేసిన సందర్భంగా ఇంప్లీడ్ పిటిషన్ వినేటువంటి అవకాశం కోర్టుకు సమయం లేకుండే. ఆ తర్వాత ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేటు అభిషేక్ సింగ్ మను గారు వారు సుదీర్ఘమైనటువంటి వాదనలు వినిపించడం జరిగింది. ఇవాళ వారు వినిపించిన వాదనలు చాలా న్యాయబద్ధంగా బీసీలకు అభిషేక్ సింగ్ గారు ఇవాళ హైకోర్టులో ఒకటే చెప్పడం జరిగింది. తెలంగాణలో కులగణన సర్వే జరిగింది, అదేవిధంగా కులగణన సర్వే జరిగింది, అది చట్టబద్ధంగా జరిగింది. అన్ని తీర్ల బీసీలకు రాజకీయ వెనుకబడతనం ఉంది. ఇందిరాసాని కేసు కానీ, కృష్ణమూర్తి కేసు కానీ, మహారాష్ట్ర కేసు కానీ అవేవి కూడా రాజకీయ రంగంలో కాదు, అది కేవలం విద్యా ఉద్యోగాల్లో మాత్రమే. ఇది మాత్రం రాజకీయ రంగంలో రిజర్వేషన్ కాబట్టి ఈ రాజకీయ రంగంలో ఇవాళ మెరిట్ ఆధారంగా మేము ఇవ్వలేము అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇవాళ వాస్తవంగా ఇది బీసీలకు ఈరోజు పెద్ద ఊరట దక్కింది. రిజర్వేషన్ వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో రిజర్వేషన్ వ్యతిరేకుల ఎవరైతే ఉన్నారో రిజర్వేషన్ చాలా మంది పొద్దున మీకు అందరు తెలుసు మీడియా మిత్రులకు ఆ ముఖ్య లాంటిది జీవోకు వ్యాలిడిటీ ఉండదన్నారు. హైకోర్టు వాంగని ఇట్లా కొట్టేస్తుందని చెప్పారు. కానీ ఇలా మీరు చూసిర్రు బీసీల పక్షాన న్యాయం ఉంది కాబట్టి ఇలా చివరికి వాళ్ళు అడిగారు, రేపు ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తున్నారు, రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తున్నారు కాబట్టి కనీసం ఎన్నికల నోటిఫికేషన్ ఆపేయమని చెప్పమనండి అని వాళ్ళు కోర్టుకు రిక్వెస్ట్ పెట్టారు. అయినా కూడా కోర్టు గౌరవనీయ చీఫ్ జస్టిస్ గారు నవ్వుకుంటూ పోతూ రేపు మధ్యాహ్నం 2:15 మళ్ళీ ఈ కేసు వింటాం, అంతవరకు దాకా మేము ఏమి ఇవ్వమని చెప్పడం జరిగింది. అంటే స్టే వస్తుంది అనుకున్నారు, స్టే రాలే. జీవో కొట్టేస్తుంది అనుకున్నారు, జీవో కొట్టేయలే. అదేవిధంగా ఈ రిజర్వేషన్లు ఆపు చేస్తుంది అనుకున్నారు, ఆపు చేయలే. అంతా ఇవాళ న్యాయం బీసీల పక్షాన ఉంది కాబట్టి హైకోర్టులో ఇవాళ సుదీర్ఘంగా జరిగినటువంటి ఒక హిస్టారికల్గా ఇవాళ గౌరవ 6 ఎమ్మెల్యేలు అదేవిధంగా అన్ని బీసీ సంఘాలు కుల సంఘాలు మొత్తం హైకోర్టులో ఇప్పటిదాకా మేము ఇవాళ విచారణలో ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా మాకు 100% హైకోర్టు మీద విశ్వాసం ఉన్నది. ఓకే, మాకు బీసీలకు 100% హైకోర్టు పట్ల విశ్వాసం ఉన్నది. మా యొక్క ధర్మాన్ని, మా యొక్క రిజర్వేషన్ల విషయాన్ని సావధానంగా ఉన్నటువంటి న్యాయమూర్తులకు శిరస్సు వంచి వాళ్లకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఇవాళ రిజర్వేషన్ వ్యతిరేకులు ఏదైతే అనుకున్నారో వాళ్ళ ఏమీ నెరవేరలే, వాళ్ళ కళ నెరవేరలే. వాళ్ళు ఏమనుకున్నారు, ఈ జీవో చిత్తు కాగితంతో సమానం. ఇట కోర్టు సుప్రీంకోర్టు హౌస్ ఇక్కడ దక్కలే. ఈ రోజు కూడా గౌరవ చీఫ్ జస్టిస్ గారు దాదాపు 5:30 గంటల సేపు హైకోర్టు చరిత్రలో ఒక హిస్టారికల్గా వాళ్ళు కోర్టు సరిపోలే, 100 మంది కోర్టాల నిండి ఉన్నారు. రాష్ట్రమంతా ఇవాళ తెలంగాణలోని ప్రతి పల్లె అందరు ఎదురు చూస్తున్నారు 8వ తారీఖు ఏం జరగబోతుంది, 8వ తారీఖు ఏం జరగబోతుందని. ఇవాళ నిశ్చితంగా ఉండండి, మనకు హైకోర్టు న్యాయం చేస్తుందనే నమ్మకం. 22% రిజర్వేషన్లు ఇవాళ ఉంటేనే నమ్మకం మాకు కలిగింది. మనీష్ సింగ్ గారు ఒక మాట చెప్పాడు, ఎవరైతే రిజర్వేషన్ వ్యతిరేకులు జీవోను సవాల్ చేశారు కానీ ప్రజాప్రతినిధులు అఖిలపక్షం అంతా కలిసి ఒక చట్టం చేశారు, ఆ చట్టాన్ని సవాల్ చేయలేదు. ఆ చట్టం తర్వాత వచ్చిన జీవోనే సవాల్ చేశారు కానీ చట్టాన్ని సవాల్ చేయలేదని వారు గొప్ప మాట చెప్పారు. కాబట్టి ఇవాళ సుదీర్ఘమైనటువంటి వాదనల తర్వాత బీసీలకు ఒక మంచి
ఒక ఊరట లభించిందని మేము ఆశిస్తున్నాం. రేపు కూడా రేపు ఇవాళ ఉంది. మీరు నోటిఫికేషన్ ఆపమని హైకోర్టు చెప్పలేదు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మీరు చట్టబద్ధంగా మీరు ఏదైతే షెడ్యూల్ ఇచ్చారో ఆ షెడ్యూల్ ప్రకారం ఉండి 42% రిజర్వేషన్ల కోసం ఇలా చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇలా సమర్థమైన వాదన వినిపించింది. రేపు కూడా ఇంకా బలమైన సమర్థ వాదన వినిపించి బీసీలకు న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బీసీ రిజర్వేషన్ల జీవోపై హైకోర్టులో విచారణ రేపటికి వాయిదా పడింది. రేపు మధ్యాహ్నం 2:30 గంటలకు